కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీలో జరిగే గ్లోబల్ సమ్మిట్పై చర్చించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సచివాలయం నుండి మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే అనేక కీలక అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఇందులో ప్రధానంగా విద్యుత్ రంగ సమస్యలు, గత ప్రభుత్వం చేసినటువంటి సంబంధించినటువంటి వినియోగాలు, మరోవైపు బకాయిలకు సంబంధించిన విషయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నూతన విద్యుత్ పాలసీని తీసుకురావాలని భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి విధానాలు, నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకొని ఆమోదం కూడా తెలిపే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రామగుండం సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటుకు సంబంధించిన విషయాలతో పాటు 800 మెగావాట్లకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సోలార్కి సంబంధించినటువంటి విషయంపై ఇప్పటికే కొన్ని ప్లేసెస్లో ఐడెంటిఫై చేశారు. ఇతర రాష్ట్రాల్లో సోలార్ వినియోగం ఏ విధంగా ఉందో అదే తరహాలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సోలార్ వినియోగాన్ని విస్తృతంగా వ్యాపింప చేయాలి. ఎందుకంటే ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలలో, అంటే కలెక్టర్ల కార్యాలయం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయంలో కూడా సోలార్ సిస్టమ్స్ని మొత్తం కూడా వినియోగించే విధంగా ఒక ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 5,000 మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ని పెంచే యోచనలో ప్రస్తుతం సోలార్ సిస్టమ్ ద్వారా పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అండర్ కేబుల్స్ సంబంధించిన వైరింగ్ సిస్టమ్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు అదే విద్యుత్ సంబంధించిన అండర్ కేబుల్ వైరింగ్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు 1,500 మెగావాట్లకు సంబంధించిన బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్కి సంబంధించిన విషయాలపై కూడా దాదాపు మనం గతంలో చూసాము. వీటికి సంబంధించిన విషయాల్లో కూడా విద్యుత్ బకాయిలు, విద్యుత్ వినియోగాలు, విద్యుత్ సంబంధించిన చెల్లింపులు ఏ విధంగా కొనసాగాయో దానికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2,000 మెగావాట్లకు సంబంధించిన పంప్ స్టోరేజ్ సిస్టమ్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రామగుండం కొత్త థర్మల్ ప్లాంట్కు ముందుకు వెనక్కి అనే అంశం, అంటే ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, రామగుండం కొత్త విద్యుత్ ప్లాంట్ అసలు ఏర్పాటు చేయాలా? ఎందుకంటే చాలా కాలం నుంచి ప్రభుత్వం ఆలోచిస్తుంది సొంతగా ఒక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉండదు. గతంలో కొనుగోలు చేసి ఏ విధంగా లూటీ అయిందో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర సహజ వనరులు, బొగ్గు చాలా ఉంది. కాబట్టి ఆ ఉన్నటువంటి వనరులతోనే మన దగ్గరే రామగుండంలో విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు సోలార్ సామర్థ్యాన్ని దాదాపు 19,000 మెగావాట్లకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సర్కార్ భవనాల్లో సోలార్ ప్లాంట్లని ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే దానిపై కూడా చర్చించే అవకాశం. దీంతోపాటు 2020-2047 సంబంధించిన విజనరీ డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలపైతో పాటు డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలు, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు, వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలపై గత క్యాబినెట్లోనే కీలక నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గత క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఇప్పటికే క్యాబినెట్ అప్పులు కూడా చేసింది. దీంతోపాటు 42 రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కొంత న్యాయస్థానంలో, మరోవైపు గవర్నర్ దగ్గర చిక్కులు ఎదురైన నేపథ్యంలో పాత రిజర్వేషన్ పద్ధతి ద్వారానే
స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం గత క్యాబినెట్లో తీర్మానం చేసింది కాబట్టి దానికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. దీంతో పాటు గ్రామ పంచాయతీ శాఖ ఎన్నికల కమిషన్కు ఒక నివేదికను కూడా సమర్పించింది కాబట్టి డేట్ల ఖరారుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం సచివాలయంలో జరగనుంది. అనిల్. రైట్, థ్యాంక్ యూ.